వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పోకో C61 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది, కొనుక్కోవచ్చా కొనుక్కోవద్దు అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ కోసం అండ్ ఆల్సో కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తున్నా. ఇది ఇండియన్ వెబ్సైట్ అన్నమాట. సో ఇండియన్ వెబ్సైట్లో సపరేట్గా స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఏం రాలేవు బై, జస్ట్ ఒక స్లైడ్ షో లాగా ఒక నోటిఫికేషన్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ సి సిరీస్లో కూడా చూసిన C61కి సంబంధించిన ఏం అప్డేట్ లేదు, పాతది C51 గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకే నేను ఫ్లిప్కార్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే మీరు మెయిన్ హైలైట్ చూసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ హైలైట్ ఏంటంటే మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్ ఉన్న బడ్జెట్లో వస్తుంది ప్రాసెసర్ అండ్ ప్రైస్ 7,000కి వస్తుంది. ఏమంటే 64GB స్టోరేజ్ 4GB ర్యామ్ వేరియంట్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా, 8,000కి ఉంది. సో 1000 రూపీస్ మిగులుతాయి అంటే 7,000 తీసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అండ్ ఆల్సో మంచి అప్డేట్స్తో పాటు కూడా ఇస్తారు, ఫీచర్ ఇచ్చి ఫోన్ అనుకోవచ్చు. ప్రైస్ ఓకేనా అంటే కూపన్స్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకుంటే మాత్రమే మంచి ప్రైస్తో పాటే స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అన్నమాట. బేస్ వేరియంట్ సరిపోతుంది డే టు డే టాస్క్లకి, హయ్యర్ వేరియంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని అయితే నా అడ్వైజ్ అనమాట. అండ్ 5000 mAh బ్యాటరీ. ఇంకా వేరే ఏమైనా మంచి విషయాలు ఉన్నాయంటే ఇక్కడ కెమెరా కట్అవుట్ బాగుంది బై. ఏ కెమెరా సింగిల్ కెమెరా ఇస్తారు కానీ లుక్ వైజ్ బాగుంది. ఇది డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే పోర్ట్స్ అనమాట. సో పోర్ట్స్ చూసుకుంటే నాకు ఇక్కడ ఒకటే నచ్చింది ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్లో వాల్యూమ్ లాకర్ కీస్ సిమ్ స్లాట్స్ అవన్నీ కూడా వచ్చినాయి, సెన్సర్స్ కూడా వచ్చేసినవి. అండ్ ఇక్కడ కింద చూసుకో 3.9 జాక్ అసలు పైన ఇది అండ్ స్పీకర్స్ కింద మైక్ అండ్ ఆల్సో టైప్-C పోర్ట్తో పాటు కూడా వచ్చింది. సో డిఫరెంట్ లుక్ డిఫరెంట్ స్టైల్తో పాటు వచ్చింది. అండ్ కొన్ని హైలైట్ చూసుకుంటే కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ 90Hz రిఫ్రెష్ రేట్ 12GB ర్యామ్ అంటే 6GB ర్యామ్ని వర్చువల్ ర్యామ్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ. బేసిక్ యూస్కి అయితే ఫుల్ డే వస్తుంది. ఇక్కడ మనలో ఫుల్ డే మెటీరియల్ కదా, బేసిక్ యూస్కి వస్తుంది. 8 MP డ్యూయల్ కెమెరా AI. సో అంటే చిన్న కెమెరా సన్నగా అందరూ ఉన్నాం, మధ్యలో ఒకటి పక్కన ఫ్లాష్, సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ ఇస్తారు. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. తీసుకొచ్చానంటే ఈ ప్రైస్కి ప్రాబ్లం లేదు. అండ్ కిందకి వచ్చేసి అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయి చూసుకుందాం ఒకసారి. బాక్స్లో ఏమొస్తుందంటే 10 watts ఛార్జర్ వస్తుంది, Type-C కేబుల్స్, ఇంజెక్టర్ పిన్ ప్రొడక్షన్ స్టార్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రీవియస్ జనరేషన్ కంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. C51 కంటే కూడా ఇక్కడ C51 గురించి తీసుకోవాలంటే పోకో వాళ్ళ వెబ్సైట్గా C51 సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంకా చూసుకుంటే సార్ వాల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసారు. డిస్ప్లే సైజ్ పెద్ద 6.7 inches డిస్ప్లే సైజ్, 1650x720 HD+ రెజల్యూషన్తో పాటు వస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ 90Hz రిఫ్రెష్ రేట్, Android 14 మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ప్రాసెసర్ పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు. G సిరీస్ కాబట్టి స్లైడ్ కొంచెం గేమింగ్ ఆడుకోవచ్చు, జర మంచి గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ 1TB దాకా మైక్రోజీ కార్డ్ పెట్టుకోవచ్చు. 8 MP రియర్ కెమెరాతో పాటు వస్తుంది. AI డ్యూయల్ కెమెరా. సో 8 MP 2.0 పిక్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. 5 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. సో ఇది ఒక నిమిషం, ఇది 5 MP బేసిక్ సెటప్కి వస్తుంది. 10dB రికార్డింగ్ చేసుకోవచ్చు, 720p 10dB వేరే రికార్డింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. బేసిక్ చెప్పుకోవాలంటే ఫ్రంట్కి రియర్కి 10dB అండ్ 720p రెండు కూడా 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ కొంచెం పాతది అండ్ ఆల్సో 4G సపోర్టెడ్ అనమాట. సో 4G మనకి ఈ ప్రైస్ కొడిస్తాడు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే బ్లూటూత్ వర్జన్ 5.4 ఇస్తారు అండ్ 3.5 జాక్ వచ్చింది, Android 14 వస్తుంది, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్ అన్నీ కూడా వస్తున్నవి. లొకేషన్ చూసుకొని GPS AGS గ్లోనస్ బ్యాటరీస్తో పాటు వచ్చింది. 5000 mAh బ్యాటరీ. వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించి 110 grams అండ్ 8.7 థిక్నెస్తో పాటు కూడా వచ్చింది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నేను రికార్డ్ చేసే టైంకి అయితే స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ స్టార్ట్ అయిపోయింది.
అన్న తీసుకోవచ్చా అన్న అంటే చేసుకోపోయి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ 7,000 కూడా మీకు ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి బై. సో ఇంకా ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు బై. చాలా మంచిగా ఉందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్. 7,000 లోపట లేకపోతే 8,000 లోపల మీరు పర్చేస్ చేసుకోవాలంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటున్నా. సో బోల్పేట్స్ అవన్నీ ఉంటే పోయి అవన్నీ పక్క పెట్టేస్తే స్మార్ట్ ఫోన్ బాగుంది. ఒకవేళ పర్చేస్ చేసుకోవచ్చు బై. అండ్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ అట్లా రిప్లై అయ్యడానికి ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓవరాల్గా చూసుకుంటే పోకో C61 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంట బడ్జెట్లో. అండ్ ఎవరైతే సెకండరీ ఫోన్ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే ఏమంటారు చిన్న చిన్న వాటికి ఏమైనా కావాలి బేసిక్ యూస్కి కావాలంటే లేకపోతే ఫీచర్ ఫోన్ నుంచి కొంచెం అప్గ్రేడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. జర ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది, స్టేబుల్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా మంచి ఫోనే తీసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. మీ ఒపీనియన్ ఏంది? మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మేము మ్యాక్సిమం విత్ ఇన్ మండేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరు చేసారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.